హాయ్ ఫ్రెండ్స్, క్రాస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఆ జాకెట్తో ఈ విధంగా ముందుగా పేపర్ కటింగ్తో చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు ముందుగా బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. వెనక భాగానికి మనం 2 ఖర్చు భాగాలతో తీసుకోవచ్చు, లేదా ఈ విధంగా తీసుకోవచ్చు. పైనుంచి మనం బెల్ట్ భాగానికి వేరొకటి తీసుకోవాలి. ముందుగా కింద భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా ఖర్చు భాగం తీస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు ఖర్చు భాగం దగ్గర నుంచి బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి బోర్డర్ దగ్గరికి ఈ విధంగా తీసుకోవాలి. మనకు 2 ఇంచెస్ ఖర్చు భాగం తీసుకోవాలి. వెనకాల డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, అంటే 3 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు డీప్ భాగం తీసుకోవాలి. బోర్డర్ దగ్గర నుంచి మనం కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. పాయింట్స్ ఎక్స్ట్రా పైకి ఖర్చు భాగం కోసం తీసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర నుంచి పట్టుకొని మనం షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మనకు షోల్డర్ జారకుండా ఉండాలంటే ఈ విధంగా పట్టుకున్నట్లయితే మనకు కరెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి, పాయింట్స్ ఎక్స్ట్రా. ఇప్పుడు షోల్డర్ పొడవు అంటే బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో పొడవు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. పాయింట్స్ ఎక్స్ట్రా ఖర్చు భాగం కోసం మార్క్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా బయటకు తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి ఇప్పుడు మనకి కరెక్ట్గా ఎంత అవుతుందో 2 ఇంచెస్ ఎక్స్ట్రా కింద పెంచాం కాబట్టి ఇక్కడ కూడా ఖర్చు భాగానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెంచుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మనకి ఖర్చు భాగం కోసం మార్క్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు మెడ భాగానికి షోల్డర్ దగ్గర నుంచి కింద డీప్ భాగానికి మార్క్ చేసుకోవాలి. కిందకి విధంగా ఖర్చు భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ అంటే లూజ్ భాగానికి బ్లౌజ్ లూజ్కి ఒక మార్క్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు చంక భాగం దగ్గర మనం 1.5 ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ కార్నర్లో ఈ విధంగా మనం షోల్డర్ నుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు మెడ భాగానికి ఈ కార్నర్లో ఈ విధంగా క్రాస్ చేసుకోవాలి. మనం ఇక్కడి నుంచి రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు కొంచెం పెద్ద మెడకు అవసరం కొంచెం కింద నుంచి తీసుకోవచ్చు పెద్ద మెడ భాగానికి. ఇప్పుడు పైనుంచి కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా ఉండేవాళ్ళు పైనుంచి కటింగ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర అంటే బెల్ట్ భాగం జాయింట్ చేసే దగ్గర మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది పేపర్ కాబట్టి ఒక సైడ్ కటింగ్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి క్లాత్ అయినట్లయితే డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ విధంగా చంక భాగం క్రాస్గా తీసుకోవాలి. చంక భాగం దగ్గర మనం ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు మనం కింద భాగాన్ని ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి ఉక్సుల భాగంతో తీసుకోవాలి మెజర్మెంట్ ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం దగ్గర నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో సాగకుండా చూసుకోవాలి. ఈ విధంగా మనకి ఇది ఎంతైతే ఉందో డాట్ అక్కడ వరకు కూడా మనం ఫోల్డ్ చేసుకోవాలి.
మనకి కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు మనం దీని చుట్టూ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనకి పైకి ఉంటుంది కాబట్టి పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ కింద నుంచి కూడా మనం పైకి ఈ విధంగానే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ముందుగా చంక భాగం దగ్గర నుంచి మనం ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా లోతు భాగం దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. చూసుకోవాలి, అది కూడా ఉక్సుల భాగంతో చూసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకొని చూసుకోవాలి. మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్, ఇది కొంచెం పైకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం రౌండ్ చేసుకుంటూ లోపలికి లోతు భాగం తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం ఈ విధంగా చూసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. అప్పుడు కొంచెం పైకి మనం కటింగ్ కోసం తీసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్కి వస్తుంది కాబట్టి కటింగ్ కోసం పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి తీసుకోవాలి. ఇప్పుడు లోతు భాగం, ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం దగ్గర నుంచి కింద డాట్కి ఎంత అవుతుందో మనకి ఈ విధంగా షోల్డర్ మధ్యలో వేసుకొని ఈ విధంగా చూసుకోవాలి. అంటే ఇక్కడ వరకు మనం లోతు భాగం తీసుకోవాలి. సన్నగా ఉండే వాళ్ళకి పైనుంచి సరిపోతుంది లోతు భాగం, కొంచెం లావు ఉండే వాళ్ళు కొంచెం కింద నుంచి తీసుకోవాలి లోతు భాగాన్ని ఈ విధంగా. ఇప్పుడు మనం నడుము దగ్గరికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 4th డాట్ వేసేవాళ్ళు కింద నుంచి కట్ చేసుకోవాలి. డాట్ వేయలేని వాళ్ళు మాత్రం పై నుంచి కట్ చేసుకోవాలి. మనకు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసిన దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చుట్టూ కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు మనం చంక భాగం దగ్గర ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా ముందుగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా తీసుకోవాలి లోతు భాగాన్ని. పైకి వెళ్ళేసరికి కూడా మనం సన్నగానే తీసుకోవాలి. ఈ విధంగా మనకి చంక భాగంలో ముడతలు వస్తుంటాయి కదండి, అవి రాకుండా ఉండాలంటే ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి చంక భాగంలో కొంచెం ఈ విధంగా లోతు భాగం తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి తీసుకోకూడదు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ వేయడం చూపిస్తున్నానండి. ఓపెన్ సైడ్ నుంచి మనం ఈ విధంగా ఉక్సుల భాగంతో తీసుకోవాలి. మనకి మధ్య భాగం కన్నా కొంచెం కింద నుంచి మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం క్రాస్ చేస్తూ వేస్తున్నాను. ఇప్పుడు మనకి డాట్ పొడవు ఎంత అవుతుందో ఖర్చు భాగం కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనకి ఖర్చు భాగానికి ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కింద నుంచి నేను కొంచెం పైకి
మార్క్ చేస్తున్నాను ఈ విధంగా. మనం సన్నగానే తీసుకోవాలి డాట్స్కి ఎప్పుడు కూడా. ఇప్పుడు మనం లోతు ఎక్కడి నుంచి అయితే తీసామో ఇక్కడి నుంచి మనకి మధ్యలో నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనకి కింద ఎంత అయితే పొడవు ఉందో చూసుకొని వేసుకోవాలి. ఖర్చు భాగానికి పావించి ఎక్స్ట్రా వదులుకొని మనం ఇది ఎంత అయితే పొడవు ఉందో కరెక్ట్గా పొడవు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. మనకు వెడల్పు చూసుకొని వేసుకోవచ్చు, లేదా మనకి ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు రెండింటి మధ్య నుంచి లేదా దీని దగ్గర నుంచి మనం ఈ విధంగా డాట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ పట్టిని తీసుకోవాలి. ఇప్పుడు మనకి షేప్ పట్టి కూడా మనకి ఉక్సుల భాగంతోనే తీసుకోవాలి. కింద ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోవాలి. ఓపెన్ సైడ్ కూడా ఖర్చు భాగానికి వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. పైకి పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగంతో మనం ఎంత అవుతుందో అంతవరకు ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా లోతు భాగం తీసుకుంటూ మనకి నడుము భాగానికి కలుపుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనం 2 హ్యాండ్స్ కోసం ఒక పేపర్ కటింగ్ చేస్తే సరిపోతుంది. మనకి హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో ఒకసారి చూసుకొని మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ విధంగా. ఇప్పుడు మన కింద భాగానికి ఒక 1.5 ఉండే విధంగా మనకి కిందగా ఫోల్డ్ చేసుకోవాలి. ముందుగా మిషన్ లైన్ చేయడానికి ఒక మార్క్ చేస్తున్నాను. హెమ్మింగ్ వర్క్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ పొడవు చూసుకోవాలి. ఇక్కడి నుంచి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్క్ చేస్తున్నాను పొడవు భాగానికి. ఇప్పుడు 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా మనం 1 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి ఈ విధంగా లోతు భాగం తీసుకుంటూ మనం చంక భాగాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మనం చంక భాగం దగ్గర నుంచి కింద చేతికి ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా భాగాన్ని ఖర్చు భాగం కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మన ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. షోల్డర్ మధ్యలో కూడా మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అయితే ఉందో స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం
లోతు భాగం తీసుకోవాలి. ఇప్పుడు మనకి రైట్ సైడ్ రాంగ్ సైడ్ కూడా ఉంటాయి కాబట్టి మనకి రైట్ సైడ్ సెంటర్ లోపలికి వచ్చే విధంగా వేసుకోవాలి క్లాత్ని ఎప్పుడు కూడా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి లోతు భాగాన్ని. మనం 1 ఇంచ్ వరకు లోతు తీయలేదు కాబట్టి 1 ఇంచ్ వరకు ఈ విధంగా లోతు భాగం తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనకి రాంగ్ రైట్ ముందే మార్క్ చేసుకోవాలి. మనకి లోపలికి ఇది కాబట్టి ఇది రైట్ సైడ్, వెనక భాగానికి రాంగ్ సైడ్ రావాలి విధంగా. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎప్పుడు కూడా మనకి ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి విధంగా. ఇప్పుడు ఓపెన్ సైడ్ ముక్కలు 2 తీసుకోవాలి స్ట్రైట్గా ఉండే వాటిని. తాలు భాగానికి ఒకటి, ఉక్సుల భాగానికి ఒకటి 2 తీసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ సైడ్ అటాచ్ చేయడం కోసం ఓపెన్ ముక్క తీసుకోవాలి మనకి. ఇప్పుడు బెల్ట్ భాగానికి వెనక భాగం కోసం బెల్ట్ భాగాన్ని కటింగ్ చేస్తున్నాను. అది కూడా మనం స్ట్రైట్గా ఉండే ముక్కను తీసుకోవాలి. ఇప్పుడు క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా మెడభాగానికి క్రాస్గా తీసుకొని క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. మెడభాగానికి ఈ విధంగా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది ఖర్చు భాగం కోసం. ఈ విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.